ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 4 గ్రహాలు షష్టగ్రహం అంటే 6వ స్థానంలో ఉన్నాయి. 29వ తేదీ కల్లా షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో రానుంది. కాబట్టి మీకు ఈ గ్రహ కూటమి ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రుణం తీసుకొని అవి తీర్చేటువంటి మార్గం కూడా మీకు కనబడుతుంది. కాకపోతే ఈ ధనాధిపతి ఎప్పుడైతే మీకు శత్రుక్షేత్రంలో మిథునంలో ఉన్నాడో కొంత ధన సంబంధించిన విషయంలో కొన్ని వాగ్వివాదాలు, ధనాన్ని ఏదైనా భూమి దగ్గర అడ్వాన్స్ ఇవ్వడం వల్ల కొంత ఘర్షణ, ఇటువంటివి కాస్త ఎక్కువగా చూపిస్తుంది. మీరు ఇంకోటి ఏంటంటే ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే లోన్స్ ఎక్కువగా లభిస్తాయి. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ ఎక్కువగా లభిస్తాయి. కాంపిటీషన్ విషయాల్లో చాలా చక్కటి సక్సెస్ ఉంది. మీకు కాంపిటీషన్ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఏదైనా పోటీ వాటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమాధిపతి, లాభాధిపతి అంటే ఉద్యోగ సంబంధించిన ప్రయత్నానికి కారకుడు. ఈ ప్రయత్నాలు మీకు ఎప్పుడైతే మీకు 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ ప్రయత్నం, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వారికి ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది. కాకపోతే 6 అనేటువంటిది రుణ, రోగ, శత్రుస్థానం కాబట్టి అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి. అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని అన్నదమ్ములతో కావచ్చు చిన్న చిన్న శత్రుత్వ సంబంధించినవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని షార్ట్ జర్నీస్, కొన్ని ఊర్లు వెళ్ళడము, కొన్ని మార్పులు అనేటువంటివి జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి. లేనట్లయితే చండీ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి. గోవులకి బెల్లం తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.